క్లిప్పింగ్ ప్లీజ్. సత్య సమేతంగా వస్తారని బంధువులందరినీ ఆహ్వానించాను. నా ప్రార్థన మన్నిస్తారని ఎంతో ఆశతో వచ్చాను. మరి సత్య రానంటున్నది? అదేమిటి స్వామి, మా అక్క ప్రార్థన వినకముందే చెల్లిస్తానని మాట ఇవ్వలేదా? ఇప్పుడు మాత్రం కాదన్నాను. నేను సిద్ధమే. సత్యాదేవిని ఒప్పించు. ఆమె పాదాలు పట్టుకొని బ్రతిమాలి భంగపడమంటారా? మా పుట్టిన దినాలకైనా మా మందిరాలకు మీరు రాకూడదా? అలాంటి వారు మమ్మల్ని ఎందుకు పెండాడారు? చెల్లి, పతిదూషణ పాపం. భర్తని చూపించాలి అంటే మనం నాట్యం చేసేటప్పుడు ఎలా చూపిస్తాం? ఏ ముద్ర వాడతాం? శిఖరం హస్తం వాడుతాం. ఎలా చూపించు? కరెక్ట్. పక్షం దగ్గర పెట్టుకుని శిఖరహస్తం. చక్కగా ఆన్సర్ చేసావమ్మా. ఇప్పుడు నడక వాయిస్తారు మృదంగం మీద. నడకో తీర్మానమో అది ఏదో విని నువ్వు చేయాలి. తక్కదిమ్మి తక్కచెండు తక్కదిమ్మి తక్కచెండు మళ్ళీ క్లిప్పింగ్ వస్తుంది, చెప్పాలి. వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనతారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనతారా, ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనతారా. ఆ గానం చేసిన ఆ ఇద్దరు పాత్రలు ఎవరు? ఎవరిని గురించి గానం చేశారు? వాళ్ళిద్దరు లవకుశలు. వాళ్ళు శ్రీరాముడు గురించి పాట పాడి గానం చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత కుమారి కృష్ణశ్రీ. ముందు క్లిప్పింగ్ చూసిన తర్వాత నేను అడుగుతాను. క్లిప్పింగ్. ధ్యానాన్ని ఏ ముద్రతో చూపిస్తాం? ఎలా చూపిస్తాం? అరాళ హస్తం. ఓకే. ఇంకొకటి